ఈరోజు మనతో పాటు గీతా మేడం బళ్ళారి నుంచి వచ్చారు. ఆవిడ్ని వేదిక మీద రావాల్సిన కోరుకుంటున్నాను. మన అన్నదాన గురించి, ఈ ప్రాంగణంలో జరుగుతున్న అన్నదానం గురించి మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. అక్కడ ఎదురు కూర్చున్నారు కదా, ఆయన ఎవరండి? మన పత్రిజీ. ముందు ఇక్కడ కూర్చున్నారు, నేర్పించారు మనకు. ఇప్పుడు అక్కడ కూర్చున్నారు, నేర్పించిన దాన్ని ఎలా చేస్తున్నారని చూడ్డానికి కూర్చున్నారండి ఆయన కదండి. ఎలా ఉందండి ఇది? కైలాసపురి. ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి మహాసభలు మన కైలాసపురిలో జరుగుతున్నాయండి. ఎక్కడన్నా జరుగుతాయా ఇలాంటి అన్నదానం? ఎక్కడ చూసినా ధ్యానులు, యోగులు, ఋషులు ఎంతమంది వస్తున్నారండి. సాయంత్రం నుండి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందుకుంటున్నాం కదండి. ఎంతటి మహాభాగ్యం చేసుకున్నామో, మన జీవితాలు ధన్యమైనాయండి మనం ఈ పిఎస్ఎస్ఎంలో అడుగు పెట్టినప్పుడే కదండి. మరి అలాంటి జీవితాన్ని మనకు మార్చిన మహానుభావుడు మన పత్రిజీ అండి. మరి ఆయన ఎలా చేస్తున్నారండి? ఇది జాతర. ఏ జాతర అండి ఇది? ధ్యానుల జాతర, పత్రిజీ జాతర. ఎక్కడైనా ఉందండి ఇలాంటిది? ఎక్కడ చూడలేదండి మనం కదండి. భవిష్యత్తులో ఇంకా ముందు పిఎస్ఎస్ఎంతో తప్ప ఎవరైనా చేయగలుగుతారో లేదో కూడా తెలియదండి. అలాంటిది ఇక్కడ జరుగుతూ ఉందండి. ఎంత అదృష్టం అండి. మన కళ్ళతో ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నామంటే ఎంత అదృష్టం మనం నోచుకున్నామండి ఇక్కడ ఉండడం మనం కదండి. అకామిడేషన్ ఏంటి, భోజనాలు ఏంటి? మన పెళ్ళిలో పెడతారండి ఇలాంటి భోజనాలు, అవునా? ఒక్కరోజు పెడితేనే చాలా అయిపోతుందండి. మరి రోజు 3 పూటల వివిధ రకాలైనటువంటి వంటకాలతో, అది వంటకాలు అనడం కన్నా ప్రసాదం అనొచ్చండి అది కదండి. అలాంటి ప్రసాదాన్ని పెడుతున్నారండి మనకు. ఎందుకు? మనం యోగులుగా మారాలనే తపన వాళ్ళకి ఏం పట్టిందండి ఇవన్నీ చేయడానికి? 3 నెలల నుండి. ఈసారి భాస్కర్ రెడ్డి సార్ ఊరూరు తిరిగేశారు అందరితో పాటు. బళ్ళారికి కూడా వచ్చారండి. మాకు చాలా హ్యాపీ అనిపించింది ఆయన రావడం. ఎందుకు చెప్తున్నానంటే అండి, వాళ్ళు చేసుకున్నారు. ఎంతో కొంతమంది రానిలే, న్యూస్లో ఇచ్చినారు, పిఎంసీలో చెప్తున్నారు, వచ్చేస్తారులే అనకుండా మొత్తం వాళ్ళు అందరూ ట్రస్ట్ మెంబర్స్ ఊరూరా తిరిగి రండి రండి, మనం పెళ్ళికి వెళ్ళినా కూడా ఇలా పిలవమండి, ఊరికే ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చి, వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి రండి అని చెప్పేసి వస్తాం. కానీ వాళ్ళు ప్రేమతో పిలిచారు, రండి, వచ్చి ఆ శక్తిని పొందండి, సంవత్సరం వరకు కావాల్సిన శక్తిని నింపుకొని పోండి అని మరీ పిలిచి మాకు శక్తి నింపుతున్నారండి. అలాంటి కైలాసపురిలో సాక్షాత్ పరమశివుడిలా కూర్చున్నారండి ఆయన. ఎలా అండి? అన్నపూర్ణేశ్వరిగా వంటలు వండి తినిపించారండి. గోరు ముద్దలు ఆయన కదండి నేర్పించారు. అమ్మలాగా ఎలా వండాలో నేర్పించారండి, ఎలా తినిపించాలో నేర్పించారు, ఎలా వడ్డించాలో నేర్పించారు. ఏ గురువు నేర్పించారండి ఇవన్నీ? మన పత్రిజీ నేర్పించారు. మరి మనమేం చేస్తున్నాం? మనం ఏమి ఇస్తున్నాం ఆయనకు? 3 గంటల ధ్యానంలో అద్భుతంగా గంధర్వ లోకాన్ని దింపింది కైలాసపురి కదండి. ఎక్కడైనా జరుగుతూ ఉందండి ఇలాంటివి? మరి మనం ఇవ్వాలి కదండి, మనది కదండి ఇది. అన్నదానం దగ్గర ఎన్ని వేల మంది, లక్షల మంది వాళ్ళ టార్గెట్ అండి. రోజు 1,00,000 ప్లేట్లు కావాలి అనేది. చూడండి, ఎక్కడైనా ఏదైనా సొసైటీలో ఎంతమంది వచ్చినా చాలే అనేవాళ్ళు. కానీ వాళ్ళ సంకల్పం పత్రిసారి ఏదైతే చెప్పారో అవన్నీ చేస్తున్నారండి. మరి మనం ఏం చేస్తున్నాం? మనం క్వశ్చన్ వేసుకుందామండి. ఆయన కోసం ఏది అడగకుండా నువ్వు నీలో ఉండే భగవంతుడు నువ్వు బాగుంటే చాలయ్యా నాకు అన్న కోరుకున్న గురువు దగ్గర మనం ఉన్నాం. మరి మనం ఏమి ఇవ్వాలి ఆయనకి? అన్నదానం దగ్గర ఏ రోజు కూడా ఇంకా 1,00,000 మంది బయట నుండి వచ్చిన నడిపించే కెపాసిటీ మన ధ్యానులకు ఉందండి కదండి. మరి మనం సహాయం చేయాలి కదండి వాళ్లకు. మనం ఎంత చేస్తూ పోతామో వాళ్ళు ఇంకా 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 చేస్తున్నారండి. సంవత్సరం పెరిగిపోతూ ఉందండి కదండి. ఆ మహానుభావుడు ఇక్కడ ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా చేయించాడండి. మరి అందరం కలిసి ఆ అన్నదానానికి ప్రతి ఒక్కరూ సహాయం చేద్దామా? చెప్పండి, సాయం చేద్దామా? చేయాల్సిందే.
ఎందుకంటే ఇంత ప్రసాదాన్ని మనం యోగులకు పెడుతున్నామండి. మనం తినింది మట్టి పాలు, పరులకు పెట్టింది మన పాలు అండి కదండి. మరి అలాంటి యోగులకు మనం అందరం చేద్దామండి. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన ట్రస్ట్ మెంబర్స్ అందరికీ, విజయభాస్కర్ రెడ్డి గారికి, మా అక్కకు అందరికీ కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ.